ఆయన రామానంద జిఆర్ స్వామివారి పర్యవేక్షణలో వారు గాంధీ హై స్కూల్ ఈ ప్రాంగణంలో ధనుర్మాస దీక్ష చేపడుతున్నారు. ఒక నెల రోజులు, ఈ నెల 16 నుంచి జనవరి 13 వరకు ఈ కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది. ఇది చాలా ప్రసిద్ధమైన మాసం. స్వామివారు కరుణించి ఈ కార్యక్రమం ఇక్కడ చేయటానికి వారు అంగీకరించారు. ఎందుకంటే వారికి అనేక మంది కోరుతారు. చాలా రోజుల మట్టి ఈ ఎదుకుల ట్రస్ట్ వారు స్వామివారిని చాలాసార్లు కలిసి వారు అడిగారు, ఈ ప్రాంతంలో చేస్తే బాగుంటుంది, కొత్త రాజధాని వచ్చింది, ఈ రాజధానిలో చేస్తే ఇక్కడ ప్రజలంతా సుభిక్షంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. మరి ఎంచేతంటే చిన్నజీఆర్ స్వామివారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అమరావతి ఇక్కడ క్యాపిటల్ పెడదామని అనుకున్నారో అప్పుడు స్వామివారిని కోరారు. ఆ ప్రాంతంలో విష్ణు సహస్రనామం చేయమని చంద్రబాబు నాయుడు కోరారు. అప్పుడు 1,00,000 మందికి పైగా భక్తులతో ఆ కార్యక్రమం స్వామివారు నిర్వహించారు. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి చాలా సంతోషించారు. కానీ అనేక కారణాల వల్ల ఈ కార్యక్రమం బాగా సరైన టైంకి జరగలేదు. స్వామివారి ఆశీస్సులతో తప్పకుండా ఈ కార్యక్రమం జయప్రదం జరుగుతుంది. కూడా ఈ రాబోయే రోజుల్లో అతి వేగంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి లోకేష్ గారు తదితర మంత్రివర్యులు అందరూ కూడా దీంట్లో పాల్గొంటారని చెబుతున్నారు. చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎంచేదంటే స్వామివారు ఈ ప్రాంతంలో ఇటువంటి కార్యక్రమం చేస్తే చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరికీ కూడా ఒక గొప్ప అవకాశం. స్వామివారు ప్రతిరోజు వచ్చిన వేలాది మంది భక్తులకి వారి చేతుల మీదుగా వారు తీర్థ ప్రసాదాలు తీర్థం వారు సమర్పిస్తారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారు తీర్థం తీసుకుని వారికి ఎంతో మంచి జరుగుతుందని నమ్మకం. అటువంటి కార్యక్రమం తప్పకుండా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులంతా కూడా దీంట్లో వచ్చి పాల్గొని ఈ ధనుర్మాస దీక్షని పూర్తిగా జరిగే కార్యక్రమాలన్నీ కూడా వారు స్వామివారి ఆశీస్సులతో వారు ఎంజాయ్ చేయాలని, వారు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వాళ్ళకి దొరకడం కూడా చాలా అదృష్టం నేను భావిస్తున్నాను.